దీపావళి సందర్భంగా ఈ నెల 16న విడుదల కాబోతున్న టాలీవుడ్ మూవీ మిత్రమండలి. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు, నిహారిక లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను విజయేందర్ ఎస్ డైరెక్ట్ చేయగా కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, విజయేందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు బన్నీవాసు సమర్పుడిగా ఉన్నారు. రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నిర్మాత బన్నీవాసు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రైలర్ పై వచ్చిన నెగటివిటీ ట్రోల్స్ నేపథ్యంలో ఆయన భావోద్వేగంగా స్పందించారు. బన్నీవాసు కామెంట్స్ ఆడియన్స్ ని కూడా షాక్ అయ్యేలా చేశాయి. ఈ సినిమా ట్రైలర్ కు వచ్చిన నెగటివిటీ కామెంట్స్ పై రియాక్ట్ అయ్యారు బన్నీవాసు. బ్రదర్ అంటూ ఆ నెగటివ్ కామెంట్స్ చేస్తున్న వారి మీద పంచులు విసిరాడు. ఈ సినిమాలో ఎక్కడ నవ్వాలో చెప్పమని అడుగుతున్నారు. సినిమా చూసిన తర్వాత కామెంట్ చేయండి, మీరు సినిమా చూసి నవ్వకపోతే అప్పుడు కామెంట్ పెట్టండి అని సూచించాడు బన్నీవాస్. అక్టోబర్ 16న 4 సినిమాలు వస్తున్నాయి. అన్నీ బాగానే ఆడాలని కోరుకుంటున్నా, కానీ మా సినిమాను ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేయడం చూస్తున్నా. నెగిటివిటీ ట్రోల్ చేస్తే ఎదుగుదల ఆగిపోతుందనుకుంటే అది మీ కర్మ అన్నట్టే అని చెప్పాడు బన్నీవాస్. ఆడియన్స్ జడ్జిమెంట్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, అయితే కావాలని నెగిటివిటీ ట్రోల్స్ చేసే చిన్నపిల్లల ఆటలు వద్దని సూచించాడు. డబ్బులు పెట్టి కొందరిని ట్రోలింగ్ కు పెట్టారు, అలాంటి వారిని గౌరవించను. నేను తొక్కితే పడిపోయే రకం కాదు అని చెప్పాడు. ఎవరెంత ట్రోల్ చేసినా తన పరుగు ఆగదని తెలిపాడు. అయితే ట్రోల్స్ చేసే వారికి కూడా బన్నీవాసు సలహాలిచ్చాడు. కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి, పొగట్టానికి తక్కువ తీసుకోండి, తిట్టడానికి ఎక్కువ తీసుకోండి అని అన్నాడు బన్నీవాసు. ఈ దీపావళికి 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే మిత్రమండలి మీద ఎక్కువ నెగటివిటీ ట్రోల్స్ చేస్తున్నట్టుగా బన్నీవాసు దృష్టికి వచ్చింది. అందుకే ఆయన ఈవెంట్ లో బ్రదర్ అంటూ పంచులు వేశారు. బన్నీవాసు ఇంత వైల్డ్ గా మాట్లాడింది ఎప్పుడూ చూడలేదు. ఇలా సినిమా మీద నెగటివిటీ చేస్తుంది ఎవరో తెలిసి డైరెక్ట్ గా అతన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుంది. ఇంతకీ బన్నీవాసు ఇంతగా ఫైర్ అవటానికి రీజన్ ఏంటి? దాని వెనుకున్న వ్యక్తులు ఎవరన్నది ఇప్పుడు వాడి వేడి చర్చ జరుగుతుంది.